సీఎం రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్ 2004 చరిత్ర పునరావృతమవుతుందన్న రేవంత్. మరి కాసేపట్లో టీ కాంగ్రెస్ కీలక సమావేశం. హైదరాబాద్ రానున్న కేసీ వేణుగోపాల్ ఎన్నికల్లో వ్యూహంపై చర్చ. నారాయణపేటలో రేపు కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ. హాజరు కానున్న సీఎం రేవంత్. ఏర్పాట్లు చేస్తున్న పార్టీ శ్రేణులు. ఢిల్లీ బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్. మరి కాసేపట్లో కవితతో ములాఖత్ అయ్యే అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై తెలంగాణ బీజేపీ ఫోకస్. ఒక్క హామీని నిలబెట్టుకోలేదని చర్చ జరిగేలా ప్లాన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎంపీ అరవింద్ ఫైర్. ఆ పార్టీల అవినీతిని ప్రజలు గుర్తించారన్న ఎంపీ. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి. పలుచోట్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. ఏపీ సీఎం జగన్ పై దాడికి వైసీపీ నిరసన. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పార్టీ శ్రేణులు. జగన్ పై దాడికి సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేయనున్న వైసీపీ. కాసేపట్లో ఫిర్యాదు చేయనున్న సజ్జల ఇతర నేతలు. తాత్కాలికంగా జగన్ బస్సు యాత్ర వాయిదా. రేపటి బస్సు యాత్ర షెడ్యూల్ పై సాయంత్రం క్లారిటీ వచ్చే ఛాన్స్. కుప్పం అసెంబ్లీ స్థానానికి చంద్రబాబు నామినేషన్. ఈ నెల 19న దాఖలు చేయనున్న టీడీపీ అధినేత. కూకట్పల్లిలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనం. మేమంతా సిద్ధమంటూ నినదించిన పార్టీ నాయకులు. మియాపూర్లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. 1,96,000 నగదు, 4 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం. కామారెడ్డి జిల్లాలో ఫ్లెక్సీ కలకలం. పనికి మాలిన పథకాలు వద్దు, దేశ భద్రత కావాలంటూ పోస్టర్. సికింద్రాబాద్ జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం. 160 ప్యాకెట్ల చాక్లెట్లు, 4 కిలోల గంజాయి పొడి సీజ్. వ్యాపారి అరెస్ట్. జగిత్యాలలో ఏబీవీపీ నాయకులపై దాడి. అటాక్ చేసిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. జీడిమెట్లలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత. 3,800 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పిఠాపురం జనసేనలో వర్గపోరు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోకడ మార్చుకోవాలంటున్న పార్టీ నేతలు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి కలకలం. 48 కిలోల గంజాయి స్వాధీనం, 4 అరెస్ట్.